బెస్ట్ వెరికోస్ వైన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. గురువుగారు నమస్కారం. గురువుగారు నమస్కారం అండి సంధి గారు. గురువుగారు, మరి ఉగాది రాబోతుంది. తెలుగు నూతన సంవత్సరం మనందరం కూడా బాగా సెలబ్రేట్ చేసుకుంటాము. పంచాంగం తెలుసుకోవాలని అందరూ కూడా అనుకుంటారు. దట్టు సురేష్ బాబు గారిని తెలుసుకోవాలని ఆతృతగా చాలా మంది ఎదురు చూస్తున్నారు. మరి ఉగాది నామం ఏమిటి, ఎలా ఉండబోతుంది, ఉగాది పంచాంగం, అలాగే ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి తెలియజేస్తారా గురువుగారు? నమస్కారం అండి సంధి గారు. ముందు మనము శ్రీ పరాభావ నామ సంవత్సరం అంటే ఏంటో తెలుసుకుందాం. ఈ సంవత్సరం పేరు పరాభవ నామ సంవత్సరం. శ్రీ పరాభావ నామ సంవత్సరం. సో మీకు పరాభావం అంటే తెలుస్తూ ఉంటుంది. అవమానం, ఇన్సల్ట్ జరగటము, కొంచెం ఓడిపోవటం, అపజయము, ఇవన్నీ నెగటివ్ వర్డ్ అనమాట. ఇదేంటి నెగటివ్ వర్డ్ తో ఈ సంవత్సరం అంతా ఉంది అని చాలా మందికి ఒక డౌట్ వస్తుంది. దీని మీనింగ్ చాలా సింపుల్ అండి. ఎవరైతే అధర్మంగా ఉంటారో, ఓకే, ఎవరైతే లోన్ ఒకటి పెట్టుకొని పైకి నవ్వుతూ కపటంగా ఉంటారో వాళ్ళని ధర్మబద్ధంగా నడపడానికి, వాళ్ళ కపటాలన్నీ బయటకు కొట్టేసి వాళ్ళలో ఉన్న ఒక జెన్యున్ ఆథెంటిసిటీని బయటకు తీసుకొచ్చే సంవత్సరమే ఇది పరాభవ నామ సంవత్సరం. పరాభావం. ఎవరికి పరాభావం జరుగుతుంది? అధర్మబద్ధంగా ఉన్న వాళ్ళకి. ఎవరికి అవమానాలు జరుగుతుందంటే ఎవరైతే వేరే వాళ్ళని ఇన్సల్ట్ చేస్తూ ఉంటారో ప్రకృతి ఊరుకోదండి. నేను నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే ప్రకృతి ఊరుకోదు. అందుకని ప్రకృతి కరెక్ట్ చేస్తుంది అనమాట అధర్మబద్ధంగా ఉన్న వాళ్ళకి. రెండోది, లోన ఏదో మోసపూరితమైన ధోరణి ఎవరికైతే ఉంటుందో వాళ్ళని కరెక్ట్ చేస్తుంది. ఎవరు చేస్తారు? నేచర్ చేస్తుంది. కాబట్టి పరాభావనామ సంవత్సరం అంటారు. వాళ్ళకి మాత్రమే అవమానం. సిన్సియర్గా ఉండి హానెస్ట్గా ఉండి చేసుకునే వాళ్ళకైతే ఏమీ ఉండదు. పెద్ద పెద్ద పొలిటికల్ పార్టీలు, నాయకత్వ లక్షణాలు ఉన్న వాళ్ళకి వాళ్ళల్లో ద్వేషపూరితమైన వాతావరణం ఉంటే బయటకు ఎక్స్పోజ్ అయిపోయేసి వాళ్ళు కింద పడిపోతారు. వాళ్ళకి అవమానం జరుగుతుంది అని గమనించుకోవాలి. గురుగారు, తులారాశి వారికి పరాభవ నామ సంవత్సరం ఎలా ఉండబోతుంది గురుగారు? ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. స్వర్ణలక్ష్మి అమ్మవారి శ్రీ పరాభావ నామ సంవత్సరంలో తులారాశి వారికి, మీకు, నాకు, అందరికీ అద్భుతమైన బ్రహ్మ జ్ఞానాన్ని మనకి ఇవ్వాలి. అమ్మవారు పరబ్రహ్మ స్వరూపం అంట. అమ్మవారు పరబ్రహ్మ స్వరూపం. పరబ్రహ్మం అంటే ఎవరంటే లక్ష్మీదేవి. ఆ యొక్క భావం మనకు ఫస్ట్ ఉండాలి మైండ్ లో. ఓకే, అంటే ఈ మీనింగ్ ఏంటి? కొన్నిసార్లు మనం అనుకున్న దగ్గరకు వస్తుంది, కొన్నిసార్లు దూరంగా ఉంటుంది. దగ్గరున్నా దూరంగానే హ్యాపీగా ఉండాలి. కొన్నిసార్లు అనుకున్న వెంటనే పని అవుతుంది, కొన్నిసార్లు లేట్గా అవుతుంది. బట్ ఎప్పుడున్నా మనం హ్యాపీగా ఉండాలి. ఈ 24 hours మనల్ని ప్రతి చుట్టూ ఒక శోభాయమైన వాతావరణం ఉండాలి. అది మనం చూడాలి. ఫస్ట్ పవిత్రమైన ఫీలింగ్స్ మన మైండ్ లో ఉండాలి. అంత అద్భుతంగా ఉండాలి. అది చూడగలిగే కెపాసిటీ మనకు ఉండాలి. అదే బ్రహ్మ జ్ఞానం, అదే బ్రహ్మతత్వం. నథింగ్ ఎల్స్. అంటే బుక్స్ లో చాలా చెప్తారు, జనాలకు అర్థం కావాలి. అవును, ఇప్పుడు మీరు చెప్పిన భాష అయితే మాకు అర్థమైంది. సింపుల్ గా నవ్వుతూ హ్యాపీగా ఖుషీగా ఉండాలి. అందుకని అమ్మవారు ఎక్కడ ఉంటారు? నవ్వుతూ ఉండే చోట, శోభాయమానంగా ఉండే చోట, నగలు పెట్టుకుని దివ్యంగా ఉండే మీలాంటి వాళ్ళ దగ్గర, చిన్నపిల్లల దగ్గర, ఆవుల దగ్గర చూడండి, ఎట్లాంటి వాళ్ళ దగ్గర ఉంటారు. ఓకే, అంతే కదా అమ్మవారు. మనకి అది లేకుండా ఉల్టా ఉంటే ఏముంటుందో మీకు తెలుసు. నవ్వుతూ ఉండాలి, చక్కగా గృహలక్ష్మి ఉండాలి, ఒక డిగ్నిటీగా అలా ఉంటే అమ్మవారు. అదే బ్రహ్మతత్వం అంటే. అది ముందు ఆ మైండ్ మనకు ఉండాలి. నెక్స్ట్ అమ్మవారు రాజ్యం దేహి. మనందరికి ఒక అధికారం, పవర్, స్టేటస్, కీర్తి, ప్రతిష్ట ఇవన్నీ కావాలి కదా. ఒక మొక్క మాట్లాడితే తక్కన 100 మందిని మన మాట వినగలగాలి. అంత ఒక వాల్యూ మన వర్డ్స్ కి, మన ప్రెజెన్స్ కి, మన బ్రాండ్ కి ఉండాలి. మన వీళ్ళు పలానా వ్యక్తి, సంధ్య గారు అనగానే రావాలి, ఫీలింగ్స్ రావాలి. సురేష్ బాబు గారు నాకు ఆ ఫీలింగ్ రావాలన్నమాట. ఈ రాశిలో ఉన్న పలాని XYZ ఎవరి పేరున్నా కానీ ఓ సూపర్ అనుకోవాలి. అలా వీళ్ళందరికీ రాజ్యాధికారం రావాలి. ధనం దేహి. ఈ రాశిలో ఉన్న ప్రతి ఒక్కరికి అద్భుతమైన ధనం రావాలి. ఎంత ధనం అంటే ఇంటి నిండా ధనం ఉండాలి. ఆఫీస్కి పోతే ఆఫీస్లో ధనం ఉండాలి. వీళ్ళు బై ఛాన్స్ వేరే షాప్కి వెళ్ళారు, షాప్ మొత్తం ధనంతో నిండిపోవాల్సిందే. బ్యాంక్ అకౌంట్లు చూసుకున్నారా, అసలు ఎక్కడ జీరో బ్యాలెన్స్లో అట్లాంటివి ఏమి ఉండకూడదు. ఫుల్ ఎక్కడ చూసినా మనీ ఉండాలి. ధనం దేహి. సర్వకామాంచ దేహిమే అంటే ఎలాంటి కార్యక్రమం, ఎలాంటి కామ్యం, ఎలాంటి కోరిక వీళ్ళకి మనలో వచ్చిందా ఆ తక్షణం అది నెరవేరాలి. నెక్స్ట్ సెకండ్కి అది అయిపోవాలన్నమాట. అలా అమ్మవారు వీళ్ళకి అష్టైశ్వర్యాలతోటి, భోగాలతోటి, భాగ్యాలతోటి ఫుల్ నింపేసి వీళ్ళ చుట్టూ ఉండాలని చెప్పేసి మనం కోరుకున్నాం. తులారాశి వాళ్ళకి మనం ఇందులో ఉన్న నక్షత్రాలు చిత్త 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు అంతా ఇందులో ఉంటారు. పేరు బలం కనుక చూసుకుంటే చాలా బాగా పాపులర్ అయిన పేరులు మొత్తం ఇందులోనే ఉంటాయండి. తులారాశిలోనే ఉంటారు. రా అన్నక్షరం రాముడు. ఓకే, తర్వాత రుక్మిణి, తాతి తూతే చాలా మాటలన్నీ ఇందులోనే ఉంటాయండి. రారి రూరే తాతి తూతే అన్న పేర్లు అంతా కూడా ఇందులోనే ఉంటారు. తులారాశిలో ఉంటారు. వీళ్ళకి ఆదాయము, వ్యయము, రాజ్యభూజ్యం, అవమానం చూద్దాం.
వీళ్ళకి ఆదాయం 5, వ్యయం 14 ఉంది. ఓ మై గాడ్. అయితే ఇందులో ఒక ట్రిక్ ఉందండి. ఖర్చు ఉంది అనగానే ముందు అలా అనిపించదు, అయ్యో చాలా ఖర్చు పెట్టుకుంటాను, అయ్యో అక్కడే సగం డీలా పడిపోతారు గురుగారు. అలా పెట్టుకొని అవసరమే లేదండి. దానికి రీజన్ ఉంది. వీళ్ళకి రాజ్యపూజ్యం 6 ఉంది, అవమానం 3 ఉంది. అంటే వీళ్ళు మంచి మంచి శుభకార్యాలు చేస్తూ అందరి చేత ఆశీర్వాదాలు పొందుతారు, రెస్పెక్ట్ వస్తుంది. మనం చెడ్డ పనులు చేస్తే రెస్పెక్ట్ రాదు కదా. కొంతమందికి వ్యయం ఎక్కువగా ఉంటుంది, అవమానం కూడా ఎక్కువగా ఉంటుంది, రాంగ్ పనులకు ఖర్చు పెడుతూ ఉంటారు. వీళ్ళకి ఏమైందంటే తులారాశి వాళ్ళకి లాస్ట్ ఇయర్ కూడా నేను రాశి ఫలాలు చేసినప్పుడు చెప్పాను, బాగా ఉన్న రాసుల్లో తులారాశి ఒకటి. కొన్ని రాసులు ఒక 3-4 రాసులు బాగా చక్కగా ఉంటాయి. అలాంటి రాశిలో తులారాశి ఒకటి. అంటే లాస్ట్ ఇయర్ ఎంత బాగుంటుందో లాస్ట్ ఇయర్ కంటే ఇంకా ఈసారి బాగుంటుంది. సో ఈ తులారాశి మనం గమనించుకుంటే అన్ని ఎలా ఉందో చూద్దాం. ఇందులో రాజ్యపూజ్యం 6 ఉంది, అవమానం 3 ఉంది. డబ్బులు ఎక్కువగా ఖర్చు పెడతారు. ఒక్క విషయం వీళ్ళకి చాలా జాగ్రత్తగా పెట్టాలి, ఇది చాలా ఇంపార్టెంట్ ధనానికి సంబంధించి. ఎందుకంటే ధనం అందరి దగ్గరికి రాదండి, లక్ష్మీదేవి అందరి దగ్గరికి రాదు. ధనం ఉందంటే పూర్వజన్మ సుకృతం ఉంది, అమ్మవారి యొక్క కృపా కటాక్షం ఉంది. అతను ఎంతో మంచి, మన బయట కొంతమంది చెప్పొచ్చు వాళ్ళు ఇది చేస్తారు ఇది చేశారని, లోన చేసిన వాళ్ళు ఇంటెన్షన్ చూడాలి. మనం అనుకున్నది కాదు కదా, నేను 100 అనుకుంటాను, నా పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు, దేవుడి పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి. అంటే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు చేసిన పూజలు, భక్తి ఎన్నో ఉంటాయండి అందులో. చాలా మంది ఉంటారు, ఓ నేను ఇలా ఉన్నాను చాలా మంచోడిని, ఎదుటోళ్ళు అలా పోయారు, వాళ్ళు దుర్మార్గ పనులు చేస్తారు, అలా చేయకూడదు. అస్సలు అమ్మవారి కోపం వస్తుంది. ఇప్పుడు లక్ష్మీదేవి ఉన్న వాళ్ళని చెడ్డవాళ్ళు అంటే ఎట్లా ఉంటుందండి. ఇప్పుడు మీకు పిల్లలు ఉన్నారండి, ఓకే, పోయేసి మీ పిల్లల్ని చెడ్డవాళ్ళు అంటే మీకు ఎలా ఉంటుంది కదండి. వాళ్ళకుండే వీక్నెస్ వాళ్ళకు ఉంటాయండి, చాలా మందికి తెలవదండి. అమ్మవారి కోపం వస్తుంది. నన్ను ఎక్కువగా నా బిడ్డ, మీరు అందరు నా బిడ్డలే, ఎక్కువ నన్ను కావాలనుకుంటే నాకు ఉండిపోయాను, మీరు కూడా ఎక్కువ కావాలనుకోండి, మీ దగ్గరికి ఎక్కువ వస్తాను. అంతేగాని ఇలా కంపేర్ చేసుకోకూడదు. చాలా మంది లేడీస్ చేసుకుంటారండి, వాళ్ళు అలా ఎదిగిపోతారు ఇలా ఎదిగిపోతారు. వాళ్ళు ఏం మంచి పనులు చేయకుండా వాళ్ళకి మంచి జరుగుతుంది, వాళ్ళకే డబ్బు వస్తుంది, మేము ఇంత మంచి చేస్తున్నా రావట్లేదు అంటారు. ఒక్కసారి వాళ్ళు దేవుడు నామస్మరణ చేయొచ్చు అని భక్తిగా చేస్తారు. బయట 100 పనులు చేయనండి, బట్ ఇది మొత్తం లెవెల్ అయిపోతుందండి. అలానే పూర్వజన్మ సుకృతం వస్తుంటాయి, తల్లిదండ్రుల కర్మ చాలా ఉంటాయండి అందులో. అందుకని లక్ష్మీదేవి అందరి దగ్గర ఉండదండి. ఆ కటాక్షం, ఆ యోగం సంపాదించుకున్న వాళ్ళ దగ్గరే ఉంటుంది. బయటకు వాళ్ళకి కనపడవచ్చు కానీ బయటకు కనిపించేది కాదు, లోన వాళ్ళ మనసులో వాళ్ళు ఎక్కడుందో మనకు తెలియదు కదండి. కానీ ఇవన్నీ మన జ్యోతిష్ శాస్త్రం చక్కగా చూడొచ్చు అండి. వీళ్ళకి ఒక విషయం చెప్పాలండి, 14 వ్యయం ఉంది. ఎలా ఉంటే ఈ 14 వ్యయము 140 ఆదాయంగా కూడా మార్చుకోవచ్చు. ఎలా అంటే ఈ 14 అంటే మనం ఖర్చు పెడుతున్నాం అంటే మన దగ్గర డబ్బు ఉన్నట్టు, డబ్బుకి యాక్సెస్ ఉన్నట్లే కదా. అక్కడ ఖర్చు పెట్టలేం కదా, అంటే మీరు ఖర్చు పెట్టే సామర్థ్యం ఉంది అంటే డబ్బు ఉన్నట్లే. అందులో లాస్ట్ ఇయర్ కూడా వీళ్ళకి బాగుంది. ఈ టైంలో ప్రమోషన్స్ అవన్నీ వచ్చేసి ఇల్లు బంగారం అవన్నీ కొనుక్కుంటారు, పెళ్లిళ్ళు అవన్నీ చేస్తారు, శుభకార్యాల గురించి ఖర్చు పెడతారు. ఖచ్చితంగా శుభకార్యాల గురించి ఖర్చు పెడతారు. ఇల్లు కట్టుకున్నారు, ఖర్చే కదా. పెళ్లి చేశారు, ఖర్చే కదా. ఇంకోటి విదేశాలకు వెళ్ళారు, బ్యాంకులో డిపాజిట్లు అవన్నీ ఖర్చే కదా. కానీ దాని తర్వాత మళ్ళీ లాభం ఉంటుంది. ఇక్కడ మనకి ఏం చెప్తారంటే అండి, చాలా వాటిలో అమ్మవారి చెంచలాక్షి, అమ్మవారు చెంచల తత్వం కలిగి ఉంటుంది, నిలబడదు, ఉండదు, అసలు ఉండదు కూడా. ఉండాలి అనుకుంటే ఇంకా అసలు ఉండదు. అయితే ఇమీడియట్ గా నాగల రూపాయన వీటి రూపాయలు కన్వర్ట్ చేసుకొని పెట్టుకుంటా ఉంటాము. ఇక్కడ ఏమైందంటే ఖర్చు పెట్టకుండా ఉండలేం కదా, ఖర్చు పెట్టాల్సి అయితే ఖర్చు పెట్టేటప్పుడు సన్మార్గంలో మంచి ఉద్దేశంతో మంచి పనుల గురించి ఖర్చు పెడితే, నవ్వుతూ గ్రేస్ఫుల్ గా ఉత్సాహంగా నవ్వు మొహంతో ఖర్చు పెడితే 100 రెట్లు తిరిగి అమ్మవారు మళ్ళీ తిరిగి వచ్చేస్తారు. ఎప్పుడైతే ఏడు మొహంతో ఇద్దామా వద్దా, శాలరీ ఇద్దామా లేదా తిట్టుకుంటూ ఏంటిది పోతుంది ఆ భార్యంతో ఇలా రివర్స్ లో, లేకుంటే ఇవ్వనకూడని వాళ్ళకి ఇవ్వటం, ఇవ్వని సందర్భాల్లో ఇవ్వటం పోతూ ఉంటే అమ్మవారు వెళ్ళిపోయిందా ఇంక రాదు. నేను మీ ఇంట్లో ఉండడానికి వస్తే బయటికి పంపించు, అలా అగౌరవంగా పంపించేసావు, ఎందుకు రావాలి, బ్లాక్. అందుకని ధనం సంపాదించడానికి చాలా 31 days కష్టపడతామండి. ఖర్చు పెట్టేటప్పుడు 1-2 ఆవేశంగా ఖర్చు పెట్టేస్తామండి, అలా చేస్తే ఉండదండి అమ్మవారు. అందుకని వీళ్ళకి ఖర్చు పెట్టే అవకాశం ఉంది కాబట్టి చక్కగా ఖర్చు పెట్టేసి 10 అమ్మవారు వచ్చే విధంగా ఖర్చు పెట్టారు. ఇన్ని రోజులు మేమంతా కూడా ఏ విధంగా సంపాదించాలి ఆలోచించగా వ్యయ రూపంలో ఏ విధంగా చేయాలని ఇప్పుడు అర్థమైంది గురువు గారు క్లియర్ గా. వీళ్ళకి శని 6వ ఇంట్లో ఉన్నారండి. ఎందుకు 12 రాశుల్లో సూపర్గా ఉన్న ఈ రాశి అని మీరు అడిగితే, గ్రహాలు. ఏ గ్రహం అంటే శని. శని అందరికీ ఇబ్బందులు పెడతారు, కానీ శని వీళ్ళకి అదృష్టాన్ని ఇస్తున్నారు. ఏ విధంగా గురుగారు? వీళ్ళకి ధనధాన్యాభివృద్ధి,
ధనము ధాన్యం వృద్ధి చెందుతుంది. బంధు సంతోష వర్ధనం, బంధువులతోటి సంతోషంగా వృద్ధి చెందుతూ ఉంటారు. స్త్రీ సౌభాగ్యం, గృహ నిర్మాణం, వీళ్ళు ఖచ్చితంగా గృహం కట్టేసుకుంటారు. ఇల్లు కట్టలే కడతారు. ఇన్ కేసు ఎవరైనా కట్టే సూచన లేదంటే నాకు కాల్ చేయమండి. ఛాలెంజ్ చేయాలి కదండి. అదే గురువు గారు చూడండి, బాగున్న వాళ్ళు ఇల్లు కట్టుకోక, బాగలేని కొన్ని అసలు వాళ్ళు కట్టుకోక ఇంకెలా అండి ఇండియా ఎలా బాగుపడుతుంది? వాళ్ళకంటే రీజన్ లేదో, గ్రహాలు బాగాలేవని చెప్తాం. గ్రహాలు బాగున్నప్పుడు వీళ్ళు ఎందుకు కట్టలేదు? రీజన్ ఉండాలి కదా. అందుకని ఖచ్చితంగా కడతారండి. వీళ్ళ దగ్గర తల్లిదండ్రుల నుంచి సపోర్ట్ వస్తుంది, అన్నదమ్ముల నుంచి సపోర్ట్ వస్తుంది. స్త్రీ సౌఖ్యం, లేడీస్ అంటే వైఫ్, వాళ్ళ పిల్లలు వాళ్ళు ఉంటే వాళ్ళ మీద మంచి సపోర్ట్ వస్తుంది. ఒక మంచి టైంలో వీళ్ళు ఉన్నారని గమనించవచ్చు. తర్వాత 9వ స్థానంలో గురువు ఉన్నాడండి. గురువు 9వ స్థానంలో ఉంటే మహాభాగ్య యోగం అంటారు. వీళ్ళకి అగైన్ గృహలాభం. ఇందాక శని వల్ల గృహలాభం ఉంది, ఇప్పుడు గృహలాభం ఉంది. ఫ్లోర్ల మీద ఫ్లోర్లు ఖర్చు కాకుండా ఎలా ఉంటదండి? అసలు గురుడు శని అందరి గ్రహాలు చక్కగా ఉన్నాయి, అందరికి మంచి హెల్ప్ అవుతుంది. అయితే వీళ్ళకి గురువు 10వ స్థానంలో వెళ్ళటంతో కొన్ని విషయాల్లో పర్టికులర్ గా ఏం చెప్తారంటే వృధాగా తిరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వృధా సంచారం, అనవసరంగా తిరగటం ఎక్కువగా ఉంటుంది. ధన ధాన్యాల్లో అంతకు ముందునంత ఎక్కువగా ఉండదు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ టైంలో బంధువులతో వాళ్ళతో గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ ఎడ్యుకేషన్ లో బాగుంటుంది, ధనం విషయంలో బాగుంటుంది, అన్ని విషయంలో బాగుంటుంది. వీళ్ళకి 5వ స్థానంలో రాహు ఉన్నాడంటే రాహు 5వ స్థానంలో ఉండటంతో పుత్ర వైర్యం, కాలతిక్రమణ భోజనం అంటారంటే టయానికి భోజనం చేయకుండా పుత్రులతో వాళ్ళతో గొడవ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో వీళ్ళకి ఇంతకుముందు ఉన్నంత గౌరవించబడటం, లేదంటే ఆర్థికంగా బలం లేకపోవడం జరుగుతుంటుంది. అంటే ఎప్పుడైతే గురువు మారుతూ ఉన్నారో బాగుంటారు, నో డౌట్. అయితే అంతకుముందు వచ్చినంత మనీ ఫ్లో ఎక్కువగా ఉండదు. అలానే మనీ రాదని కాదండి దాని మీనింగ్. ఓవరాల్గా కనుక చూసుకుంటే మంచి స్ట్రాంగ్గా ఉన్నాయి. 3 గ్రహాలు వీళ్ళకి బాగా అనుకూలంగా ఉన్నాయని గమనించుకోవాలి. ఓవరాల్గా చాలా బాగున్న రాశులు ఇది ఒక రాశి అండి. కేతు 11వ స్థానంలో ఉంటే ట్రావెల్స్ ఎక్కువ చేస్తారు, ఫారిన్ ఎక్కువగా కనెక్షన్స్ అవుతూ ఉంటుంది. తర్వాత ఆధ్యాత్మిక శక్తి ఎక్కువగా ఉంటుంది, మంత్రసిద్ధి ఎక్కువగా ఉంటుంది. తర్వాత యోగా, మెడిటేషన్ లాంటివి ఎక్కువ చేస్తూ ఉంటారు. చూడండి, ఎప్పుడైనా ఆధ్యాత్మికత ఎక్కువగా ఉంటే ధనం కూడా ఎక్కువే వస్తుంది. చూడండి, అన్ని విధాలకి శని సపోర్ట్ చేస్తున్నాడు, కేతు సపోర్ట్ చేస్తున్నాడు, గురువు సపోర్ట్ చేస్తున్నాడు. సపోర్ట్ చేయండి ఏమీ లేదండి. మరి గ్రహాల స్థానాలు అయితే చెప్పారు అద్భుతంగా ఉన్నాయని, మరి నక్షత్రాలు ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నాయి గురువు గారు? నక్షత్రాలు చూసుకున్నాం అనుకోండి, వెరీ గుడ్ క్వశ్చన్ అండి. చాలా తక్కువ మంది చెప్తూ ఉంటారు నక్షత్రాలు, చాలా టైం పడుతుంది కదండి. చిత్తా నక్షత్రం వాళ్ళకి సంపదలు వస్తాయి, రాజ సమాన సౌఖ్యం ఉంటుంది, ధనలాభం ఉంటుంది, సుఖం ఉంటుంది, హెల్తీగా ఉంటారు. స్వాతి నక్షత్రం వాళ్ళకి సంపదలు ఉంటుంది, ధనలాభము, రాజ సమాన సౌఖ్యము, అన్ని విధాలుగా బాగుంటుంది. అక్టోబర్ 1 వరకు ఈ స్వాతి నక్షత్రం వాళ్ళకి అనుకున్న పనులు, డ్రీమ్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉంటే అవి ఆగిపోయే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించుకోవాలి. అప్పటి వరకు వీళ్ళు కొంచెం ఆగితే చాలా మంచిది. విశాఖ నక్షత్రం వాళ్ళకి సంపదలు బాగుంటుంది, సర్వజన పూజ్యము, హెల్త్ విషయంలో చాలా బాగుంటుంది. విశాఖ నక్షత్రం వాళ్ళు గురువు కారణంగా కొత్త పనులు ఏది స్టార్ట్ చేయకుండా ఉంటే చాలా బెటర్. ఉన్న వాటిని అంటే లాస్ట్ ఇయర్ ఏదైతే చేస్తుందో ఆ పనులు చక్కగా చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే కొత్త పనులు ఏమైనా గనక చేస్తే డ్రీమ్ ప్రాజెక్ట్స్ అంటే డ్రీమ్ రియలైజ్ అవ్వాలి కదా, అవి రియలైజ్ అవ్వవు, ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. మరి ఇంత బాగుంది కదా, పరిహారాలు ఏమైనా ఉంటాయా గురువు గారు? చేసుకోవాల్సిందే అంటారా? చేసుకుంటే ఇంకా ఏంటి బెస్ట్? అందరూ బాగున్న వాళ్ళకి పరిహారాలు అవసరం లేదు, చక్కగా స్మూత్ గా హ్యాపీగా వెళ్ళిపోవాలి. దే ఆర్ అలైన్డ్ విత్ ద ప్లానెట్స్. ఇన్ కేస్ లేదు అనుకుంటే ఇది మనకు ఒక 30-40% మనకి ఇండివిజువల్ గా జాతకం చూసుకోవాల్సి ఉంటుంది. మనకి దశాభుక్తి అంటారు, అవి బ్యాక్ బోన్ అనమాట. ఒక మనిషి నిలబడాలి అంటే అవి. ఇదేంటంటే మనకి డెకరేషన్, ఏ శారీ కట్టుకోవాలి, అది జ్యువెలరీ పెట్టుకోవాలి, ఇది మెయిన్ డెకరేషన్. బట్ అది ఇంపార్టెంట్ కదా, ఎన్ను ముక్కలు బ్యాక్ బోన్ అంటారు చూడండి. లోన్ స్కెల్టన్ ఈజ్ ఇంపార్టెంట్. ఆ స్కెల్టన్ వచ్చినప్పుడు వాళ్ళు ఇండివిజువల్ జాతకం చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఏమవుతుందంటే ఎక్కడైనా వాళ్ళ ఏజ్ 35 to 45 మధ్యలో ఉంది, ఎక్కడన్నా ఆగిపోయాము, బ్లాకేజ్ వచ్చింది, ముందుకు వెళ్ళట్లేదన్న కనుక అనుకుంటే అందులో లాస్ట్ ఇయర్ బాగుండాలి, ఈ ఇయర్ కూడా బాగుండాలి. ఈ టైంలో వీళ్ళకి బాగలేదు, ఎక్కడ ప్రాబ్లంగా ఉంది అనుకుంటే ఒక్కసారి ఇండివిజువల్ జాతకం చూపించుకోవడం చాలా ఇంపార్టెంట్. అక్కడ శాపాలను ఉంటాయి, పితృశాపం, మాతృశాపం, బ్రహ్మశాపం, గురుశాపం, ఈ 8, 9, 12 ఉంటాయి. అవన్నీ ఫుల్ స్కాన్ చేయాలి, హారోస్కోప్ అంతా ఏ రేంజ్ లో ఉన్నాయి, 3 స్టార్, 2 స్టార్, 4 స్టార్, 5 స్టార్, 1 స్టార్. నా యొక్క స్పెషాలిటీ అదే. నేను సాఫ్ట్వేర్లో చేసి వచ్చాను కాబట్టి అడ్వాన్స్ సాఫ్ట్వేర్లు అన్ని పెట్టేసి ఇలానే ఇచ్చేస్తాను. చూసిన వాళ్ళకి చాలా క్లీన్గా ఉంటుంది. నాకు ఎన్ని ఉన్నాయో చెప్పాలి, ఇన్ని ఉంటాయని చాలా మందికి తెలియదు. ఆ లిస్ట్ ఇచ్చేస్తాం వాళ్ళకి, చూడంగానే వాళ్ళకి తెలిసిపోతుంది ఏ ప్లానెట్ రెస్పాన్సిబుల్ ఎంత ఉంది, దానివల్ల ఇంపాక్ట్ ఏంటి కూడా చెప్పేస్తుంది. పితృదోషం ఏముంది, ఇంపాక్ట్ ఏంటి, బాస్తో వీళ్ళకి గొడవ, ఈయన ఎప్పుడు బాస్ కాడు, అధికారం రాదు. మాతృశాపం ఉంటుంది,
వాళ్ళ పుట్టిన పిల్లలకో వీళ్ళకో గొడవ, స్త్రీమూర్తులతో గొడవ ఉంటుంది, బ్రహ్మశాపం ఉంటుంది. బ్రహ్మశాపం ఉంటే ఈయన ఓ తెగ చదువుకొని ఉంటాడు, పిహెచ్డీలు, గోల్డ్ కానీ మెడలిస్ట్, కానీ settle అయి జాబ్ ఉండరు. సెటిల్ అవ్వదు. ఎందుకంటే బ్రహ్మశాపం. బ్రహ్మ ఏంటి, నీకు సంపాదించుకునే జ్ఞానం నీకు ఉపయోగపడదు. గురు చండాల యోగం, గురు శాపం ఉంటుంది, ధనం రాదు, మంచి పొజిషన్ చేస్తాడు, అధికారం ఉండదు, ఉండటానికి ఉంటాడు ఒక పొజిషన్ లో, ఆయన రబ్బర్ స్టాంప్ వేయడానికే వస్తాడు, ఏం మేనేజ్ చేయలేరు. చాలా మంది ఉంటారు మనం చూసిన కదా డమ్మీ మేనేజర్లు, ఎవరికి అలంకారానికి ఉంటారు, వాళ్ళు ఏం చేయలేరు. ఏం తెలియదు. అది ఎందుకంటే గురు శాపం. ఇలా స్త్రీ శాపం, పక్కన లేడీస్ తో కొలీగ్స్ తో వాళ్ళ ఇళ్ళు కొంతమంది అనవసరమైన ఆబ్లిగేషన్స్ జాబులు పోయిన వాళ్ళు ఉంటారు, స్త్రీ శాపం ఉంటుంది. చూడండి, పోయి అంత చదువుకొని వృధాగా అక్కడ పడిపోతాడు అనమాట. గ్రహ దోషాలు ఉంటే ఏ గ్రహం వచ్చే స్థానం నీచ స్థానం అవి చూసుకొని, ఏదైనా గ్రహం వీక్ గా ఉంటే ఆ గ్రహాన్ని స్ట్రెంత్ చేసుకొని, మన లక్కీ స్టోన్స్ ఇవన్నీ పెట్టుకొని కొన్ని క్షేత్రాలు అవన్నీ చేసుకుని పీరియాడికల్ గా చేసుకుంటూ ఉంటే ఇవి తెలుసుకోవటం ఫస్ట్ రెమెడీ. ధన్యవాదాలు గురుగారు. తులారాశి వారి రాశి వివరణ చాలా క్లుప్తంగా వివరించినందుకు నమస్కారం గురుగారు. ధన్యవాదాలు.